త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. చెల్లి, గంగయ్యకేమి కాదు. తను ప్రాణాలతో బయటపడి తన్ని షూట్ చేసింది విశాల్ కాదు అని చెప్పాడు చెల్లి. విశాల్ నిర్దోషిగా విడుదలవుతాడు చెల్లి. ఇక నువ్వు ఈ విషయం గురించి టెన్షన్ పడకు. దేవుడి మీద భారం వేసుంచు. ఆయన అంతా మంచే చేస్తాడు. అమ్మగారు, చెల్లి, నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను. అలాగే చెల్లి. కారణం లేకుండా ఏది జరగదు అంటారు. నన్ను నువ్వు ఆ ఇంట్లోకి పంపించినా, నేను పెద్దయిని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళినా, మాతో ఆ ఇంటికి అవసరం ఉండబట్టే మమ్మల్ని అక్కడికి పంపించామనుకున్నాను. కానీ ఆ రోజు నేను పెద్దయిని ఇంటికి తీసుకెళ్లకుండా ఉండుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. నిజమే కదా? పెద్దయిని నేను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండుంటే ఈరోజు తను ఇలా చావు బతుకుల మధ్య ఉండుండేవాడు కాదు. నా భర్త అలా పోలీస్ స్టేషన్లో ఉండేవారు కాదు. ఈ పరిస్థితులన్నిటికీ నేనే కారణం. నాదే తప్పు. అందుకే నా ప్రాణాల్ని బలి తీసుకో, ఆనందంగా ఇచ్చేస్తాను. కానీ పెద్దయిని మాత్రం బ్రతికించు. నా భర్తని జైలు పాలు కాకుండా కాపాడు. చెల్లి, అంతా మంచి జరుగుతుందని చెప్పాను కదా. నువ్వు బాధపడుకు. వెళ్దాం పదా. రా. డాక్టర్ గారు, ఎలా ఉంది? మా పెద్దయ్యకి ఎలా ఉంది డాక్టర్ గారు? ప్రాణాలకేం ప్రమాదం లేదుగా డాక్టర్ గారు? క్షేమంగానే ఉన్నారు కదా? డాక్టర్ గారు సంతాపం ప్రకటిస్తున్నట్టు సైలెంట్గా ఉన్నారంటే, అంటే కొంపతీసి గంగాధర్ మావ పాస్పోర్ట్ తీసుకుని పైకి చంపాయంటే. గంగయ్యకి ఎలా ఉందని అడుగుతుంటే ఏం చెప్పరేంటి డాక్టర్? గంగయ్య ప్రాణాలకి ప్రమాదం ఏం లేదు కదా? ప్రమాదం అయితే ఏం లేదు. కాకపోతే త్రినయని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.